దేవుడు నీకు నాకు ఛాన్స్ ఇచ్చి చూస్తున్నాడు. ఎన్ని రకాల సమస్యలతో అట్టుడిగిపోతున్నా, నలిగిపోతున్నారు కదా. నేను నానా రకాల శ్రమల్లో సమస్యలు అల్లాడిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దానికి దేవుడు గ్రంథంలో చూపించిన పరిష్కారం మొండిగా ప్రార్థించమన్నాడు. పేతురు కోసం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. రోజులేం చేయలే. ఇక దేవుడు జవాబిచ్చిందా, కదలకూడదురా, పేతురు బయటికి రావాల్సిందే, కూర్చోండి అందరూ కూర్చోండి అని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఆయన దూతతో మాట్లాడాడు. వెళ్ళి చెరసాల్లోంచి అతన్ని బయటికి పంపించమన్నాడు. 16 మంది సైనికులకు అప్పచెప్పారు పేతురు కాపలా. 16 మందికి అప్పచెప్పారండి ఒక పేతురునే, జారిపోతాడేమో అని. వాళ్ళందరి చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి నైట్ టైం శుభ్రంగా నిద్రపోతున్నాడు పేతురు. ఆయన పని చూడు ఎట్టుందో. తెల్లారి ఏం జరిగిద్దో తెలియదు. మనమైతే సచ్చినా నిద్ర పొమ్మన్నా పోం. పేతురు మాత్రం అన్నీ ఆయనే చూసుకుంటాడని శుభ్రంగా నిద్రపోతున్నాడు. కొంతమంది అంతే, అంత విశ్వాసం ఉంటుంది దేవుని విషయంలో వారికి. దూత వచ్చి లే, దేవదూత. ఆయన ఏమన్నాడు తెలుసా? దర్శనం భలే ఉంది అనుకుంటున్నాడు. దర్శనం కల వచ్చింది అనుకుంటున్నాడు అండి. దర్శనం అనుకుంటున్నాడు. దర్శనం కాదు. సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. దేవుడు తన దూతను పంపించి పేతుర్ని చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాడో తెలుసా? వీళ్ళు ఏ బజార్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ బజారు సమీపంలో తెచ్చి వదిలిపెట్టిపోయాడు దూత. వెళ్ళిన తర్వాత ఈయనకి తెలివి వచ్చింది. ఇదేంది, నాకు తెలిసిన వీధి ఇది, మా వాళ్ళు విశ్వాసులు ఉన్నారు ఈ వీధిలో, ఎడకొచ్చానేంది అని తడివి చూసుకొని, ఇది కల కాదు, దర్శనం కాదు, ఇది రియలే. ప్రభువా, నీ దూతను పంపించావా, నీకు స్తోత్రం అని అనే పరిస్థితి కూడా లేదు. చక ముందుకు వెళ్ళిపోయి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇల్లు తెలుసు కనుకే పోయి తలుపు కొట్టాడు. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు మీరు చెప్పండి? యేసు నామములో పేతురు వచ్చును గాక, యేసు నామములో పేతురు. రోదే అనే చిన్నది ఉంది వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటానికి. చిన్నోళ్ళు భలే తెలివి గల్లోళ్ళు. వాళ్ళ విశ్వాసం దెబ్బకి అసలు మనం సరిపోం. పిల్లల విశ్వాసం దెబ్బకి మన అన్ని బోర్డు లాజిక్కులు అది ఎట్ట జరిగిద్దిలే, ఇది ఎట్ట జరిగిద్ది, దిక్కు మారిన లాజిక్కులు అన్నీ పెట్టుకొని ఉంటాం మనం. పిల్లలకి ఆ లాజిక్కులు ఏమి ఉండవు. మమ్మీ ఇది జరిగిద్దని నువ్వు చెప్పావుగా మమ్మీ, నేను ప్రేయర్ చేస్తా, జరిగిద్ది మమ్మీ అని రాజీ లేకుండా ఉంటుంది వాళ్ళ విశ్వాసం. అందరూ ప్రార్థన చేస్తుంటే ఈ రోదే అనే చిన్నది ప్రార్థన చేయట్లే. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు పేతురు రావాలని, తలుపులు వేసుకొని. మరి పేతురు వచ్చి తలుపు కొడితే తలుపు ఎవరు తీస్తారు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరి విశ్వాసం గొప్పది? వాళ్ళ ప్రార్థన గొప్పదే, అంతకంటే ఈ చిన్నదాని విశ్వాసం ఇంకా గొప్పది. పేతురు వచ్చేది ఖాయం, నేను తలుపు తీసేది ఖాయం అని తిరుగుతుంది అక్కడ. చేయండి ప్రార్థన చేయండి, పేతురు వచ్చేది ఖాయం, నేను తలుపు తీసేది ఖాయం అని. పేతురు వచ్చి తలుపు తట్టాడు, పోయింది. ఎవరు లోపల? ఇప్పుడు నా గొంతు మీకు గుర్తేనా? చెప్పరేమండి? మన కొంతమంది ముసలోళ్ళు పాపం ఇక్కడ దాకా రాలేక ఎక్కడో ఉండి నా కోసం ప్రార్థన చేసే తల్లులు ఇట్లా ఫోన్లో అయ్యే మాట ఒక్కసారి వినాలని ఉంది, ఒక్కసారి మాట్లాడుతానంటే వాళ్ళ నంబర్లు తీసుకొని నేనే ఫోన్ చేశా. వామ్మో, వాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నారు. నేను హలో అనగానే అయ్యా వామ్మ, నా గొంతు మీకు ఎంత బాగా గుర్తుంది. ఏందయ్యా, రోజు వినేదే నీ మాటలో, పొద్దున్న లేచిన దగ్గర సాయం నిద్రపోయిన దగ్గర నీ గొంతేగా అయ్యా, నేను ఎట్ట మర్చిపోతానా? తల్లులు మొత్తం 55 మంది నంబర్లు ఇస్తే దాదాపు 45 మంది 50 మంది దాకా చేశా.
ఎంత సంతోషపడుతున్నారో వాళ్ళు. ఇంకా కొన్ని నంబర్లు ఉన్నాయి, మళ్ళీ చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా గొంతు మీకు గుర్తేగా. మీ ఇంటి బయటకు వచ్చి మా నేను తెలు పెట్టాను అనుకో, గుర్తుపడతారా? ఎవరా అంటారా? అనరుగా, గుర్తుపడతారుగా. ఆ చిన్నది గుర్తుపట్టింది పేతురు గొంతు. గుర్తుపట్టి పరిగెత్తదో, తలుపు తీయాలిగా. మీరు ప్రార్థన చేస్తున్నారు, చేసేవాడు వచ్చాడు. ఏ పేతురు కోసం మీరు ప్రార్థన చేశారో పేతురు వచ్చి అదిగో తలుపు తడుతున్నాడని చెప్పింది. పోయి తలుపు తీయకుండా పోయింది ఆనందంలో. వాళ్ళు అంటారు, ఎవరికా పిచ్చిదానా పేతురు రావటం ఏందని. మరి అప్పటిదాకా ప్రార్థన ఎందుకు చేశారు? మరి ప్రార్థన ఏమని చేశారు? ఈ సన్నివేశం ఉంటుంది, అలానే చూడండి కావాలంటే బైబిల్లో. ఇప్పుడు కాదు, ఇంటికి పోయి చూడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. నీకేం పిచ్చా? పేతురు వచ్చాడని మొత్తుకుంటా. మరి మీరు మొత్తం పిచ్చోళ్ళలాగా ఉన్నారు. నేను ఆయన గొంతిన్నాను మొర్రో అంటే పిచ్చి, నాకు పిచ్చి అంటారు ఏంది? సరే తేలుస్తాను ఆగండి, మీకు పిచ్చో నాకు పిచ్చో తేలుస్తాను ఆగండి అని పోయి తలుపు తీస్తే పేతురు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు పేతురుని విడిపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన చేయలేదు అనుకుందాం, ఒకవేళ ఉదాహరణ చేయలేదు అనుకుందాం, వచ్చేవాడా? యాకోబు అయిపోయినట్టు పేతురు కూడా అయిపోయేవాడు. కానీ అలా కాకుండా ఆపింది ప్రార్థన. ఈ ప్రార్థన బహుశా యాకోబు కోసం జరిగి ఉండకపోవచ్చు. యాకోబును నష్టపోయిన తర్వాత సిగ్గొచ్చి ప్రార్థన చేశారు. దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగో, నేను చేస్తాను, నీకెందుకు, నువ్వు అడుగు, నాకు మొర్రపెట్టు, జవాబు వచ్చిందాక పట్టుబట్టు, నీ పని అది. నీకు జవాబు ఇవ్వటం నా పని. కొన్ని నేను చేస్తాను, కొన్ని నువ్వు చేయాలి. నువ్వు సువార్త చెప్పు, నీకెందుకు, నువ్వు చేసేది నువ్వు చేయి, ఆ మనిషిని నేను మారుస్తాను. మనం చేసే పని మనం చెయ్యాలి, దేవుడు చేసే పని దేవుడు ప్రేమ చూపించి అంటాడు. కేవలం ప్రేమ చూపించు, నువ్వు ఆ మనిషికి ఎక్కువ చెప్పొద్దు, నువ్వు ప్రేమ చూపించు, నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. ఒకసారి కొంతమందికి సువార్త చెప్పడానికి కూర్చోబెట్టి 2-3 గంటలు చెప్పిన వాళ్ళు మారలా. ఏంది ప్రభా, వీళ్ళు నరకానికి పోయేటట్టున్నారు నాయన, వీళ్ళని దర్శించు ప్రభా, వీళ్ళని మార్చంటే వాళ్ళకి చెబితే మారే రకాలు కాదు, చూపిస్తే మారే రకాలు, నువ్వు ప్రేమ చూపించి వదిలేసే అన్నాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళకి నేను ప్రేమ, నాకున్న పరిధిలో, నాకున్న దానిలో వాళ్ళకి అంత సాయం చేసి ప్రేమ చూపి ఒక మాట కూడా చెప్పలేక వాళ్ళకి చెబితే సుత్తిలాగా ఫీల్ అవుతున్నారు. మరి ఏం చేయాలా? అందుకని 1-2 సార్లు చెప్పి వదిలేశాను. ఇక ప్రేమ చూపించటం మొదలుపెట్టా. మీకు తెలుసా, దేవుని కృపను బట్టి ఆ కుటుంబం రక్షించబడింది. అంటే నేను చేయాల్సింది నేను చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఈ పాఠాన్ని ప్రతి విశ్వాసి అవగాహన చేసుకోవాలి. ప్రారంభం నుండి కూడా మనం కూడా కొంతవరకు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు, మనకు అవకాశం ఇచ్చాడనేది మర్చిపోవద్దు. సంతోషం కలిగిందా, స్తుతి పాడు. బాధ కలిగిందా, ప్రార్థన చేయి. మరీ మొండిగా ఉందా, ప్రత్యేకంగా ప్రతిష్ట చేసుకో. నేను పోయి కూర్చున్నాను, సాయంత్రం 3 గంటలకల్లా నాకు రిజల్ట్ వచ్చింది. ఇంటికి వెళ్ళి చూస్తే ఆ మనిషికి ఆ పరిస్థితి మారిపోయి ఉంది. ఆ భర్త చెబుతున్నాడు, అంత అన్నం తిందన్నా అని. అన్ని రోజులు అన్నం ముట్టని మనిషి ప్రార్థనలో మోకాళ్ళుని పెనుగులాడి గోజాడితే దర్శనం ఇచ్చి మరి ఆ 4 ప్రాణాలు అడిగావు కదా, నేను నీకు ఇచ్చాపో అని మాట్లాడిన తర్వాత నేను ఎల్లింటికి వెళ్ళి చూస్తే ఇన్ని రోజులు తినలేదు, ఈరోజు అంత అన్నం తిందన్నా అన్నాడు. కన్ఫామ్ అయిపోయింది. ఇక నాకు ఇక రోజుకో రకంగా తిని ఇక సరిగ్గా తయారైంది. నేను అడిగాను, ఎట్లా బతికావమ్మా నువ్వని. మా అక్కాయి వాళ్ళని అమ్మాయి అనే అలవాటు నాది. అందుకే పెద్దవాళ్ళని కూడా మా అక్క వయసు వాళ్ళని అమ్మాయి అంట, మాయ్ అంట. 4 అక్కలు కదా, వాళ్ళని పిలిచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా ఎవరినైనా ప్రార్థన చేసిన చెడు మాయ అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారని మళ్ళీ నాకు డౌటు. అమ్మ ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరినైనా అమ్మ మాయ్ అన్నాను అనుకో, అన్నింది మాయకి అని అనుకోవద్దు.
4 అక్కలు నాకు, వాళ్ళని పిలిచిన అలవాటు అట్ట పిలుస్తా, ఏమనుకోవద్దే. స్తోత్రం. ఎట్లా బ్రతికావు అంటే, ఆ రోజు నువ్వు చెప్పావుగయ్యా, నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తానని. ఆ మాట నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందండి. నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తా, నీ ప్రాణం ఎట్ట తీస్తాడో నేను చూస్తా. నా తండ్రి కాళ్ళు పట్టుకుంటా పోయి నిన్ను బతికిస్తాడు. ఓ ఎన్ని కార్యాలు! నేను అబద్ధాలు చెబుతున్నానా? అది ఏ జబ్బు అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఏ అప్పు అయినా కావచ్చు, ఏ ప్రతికూలత అయినా కావచ్చు, అది నీ సమస్య కావచ్చు, ఇతరుల సమస్య కావచ్చు. నువ్వు మోకాళ్ళుని పట్టగలిగే దమ్ము, అత్యాసక్తితో గోజాడగలిగే దమ్ము నీకుంటే, అది నీ కుటుంబమైనా నీ పొరుగు వారి కుటుంబమైనా సేవ్ చేస్తాడు ఆయన. జాగ్రత్త, చేతి నొప్పులు పడుతుంది, అంతసేపు కొట్టకూడదు. కాపాడుతాడు ఆయన. కానీ కుటుంబంగా నువ్వు చేసే పని చేయట్లేదే. కుటుంబంగా నువ్వు చేసే పని నువ్వు చేయట్లేదే. బాధ్యతగా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయట్లేదే. దేవుడిని సణిగితే గొణిగితే ఎట్లా? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి, నేను చేసేది నేను చేస్తాను. నువ్వు చేయట్లేదుగా. సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆత్మల రక్షణ కూటం అయిపోగానే, వినండి, ఒక ముక్క కూడా వినండి. కూటం అయిపోగానే వరుసగా క్యూలో నిలబడుతున్నారు. ఎండకి కాళ్ళు మలమల మాడుతున్నా భరతనాట్యం వేసుకుంటూ నిలబడుతున్నారు అక్కడ. ఎందుకు? నేను వచ్చి చేతులు ఉంచాలి అని. నేనేం ఆశిస్తున్నానంటే, దేవుడు ఎలాగైతే నా పిల్లలు పనోళ్ళు కావాలని ఆయన కొంత చేసి కొంత పిల్లలకు అప్పచెప్పినట్టు, మరి నాకు ఉంటుందిగా ఆశ. ఈ లేపొద్దు వచ్చి విని తిని పోయేవాళ్ళుగా కాకుండా కాస్త పని చేసేవాళ్ళుగా తయారు కావాలనే ఆశ నాకు ఉంటుందిగా. మరి అప్పుడు నేనేం ఆశిస్తానండి? నా చేతుల ద్వారా వాళ్ళు ప్రార్థనా సహాయం పొందాలని కాదు, దేవుని శక్తిని వాళ్ళు సహా ఇతరులకు చూపించే వాళ్ళుగా తయారు కావాలని నేను ఆశిస్తా ఉన్నాను. కానీ నా ఆశ ఈ జన్మకు తీరేటట్టు కనపట్ల. నేను చెబుతున్నా, ఈరోజు మిమ్మల్ని ముఖం మీద అడుగుతున్నా. మీ వీధిలో నువ్వు ఉంటున్నావు, నివాసం ఉంటున్నావు. మీ వీధిలో తమ్ముడు నువ్వు ఉంటున్నావు, చెల్లి నువ్వు ఉంటున్నావు. వీధి అన్నప్పుడు చాలామంది కుటుంబాలు ఉంటాయి. ఎప్పుడన్నా ఏనాడన్నా ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, అక్క నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, 2 ముక్కలు ప్రార్థన చెయ్యవా అని అడిగారా? అన్నా నాకు ఇలాంటి కండిషన్లో ఉన్నాను, నేను ఒక అడుగు మా ఇంటికి వచ్చి 2 ముక్కలు ప్రార్థన చేయవని ఏ అన్యుడైనా నిన్ను అడిగాడా? ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఇలా నన్ను అడిగారన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. నన్ను అడగలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చెబుతాను, మిమ్మల్ని తిట్టడానికి కాదు, నాకు తెలుసు మీరు చేతులు ఎత్తారు, నాకు తెలుసు, తిట్టడానికి కాదు, నిజంగా. నన్ను అడగలేదంటే చేతులు ఎత్తండి. రైట్. నేనేం చెప్తున్నానంటే, నీ సమాజంలో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి తమ ఇంటికి ఆహ్వానించి ప్రార్థనా సహాయం పొందేటట్టు నువ్వు తయారు కావాలని చెప్తున్నాను నేను. కొంతమందిని అడిగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమనో, లేకపోతే ఇదిగో నేను ఇట్లా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అక్క నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, 2 ముక్కలు ప్రార్థన చేయవా? అన్నా నేను ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రార్థన చేయవా? అన్నా నేను ఇలా హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయవా అని ఎప్పుడు అడుగుతారో తెలుసా? నీలో యేసయ్య కనిపించినప్పుడు అడుగుతారు. నీలో సరైన భక్తి, ఆత్మీయత, క్యారెక్టర్, ఆ భక్తి జీవితం కనిపించినప్పుడు నీ బజారు నీ దగ్గరకు వచ్చింది. అక్కడే నీ భక్తిలోని నాణ్యత నీకు అర్థమైంది. నేను ఒక సామాన్య విశ్వాసిగా చర్చికి పోయి వస్తున్న దినాల్లో
బతకనిచ్చేవాళ్ళు కాదు నన్ను. నేను ఆదివారం చర్చికి బైబిల్ తీసుకొని పోయి వస్తుంటా. నేను పాస్టర్ని కాదు, ఒక విశ్వాసిని. కొత్తగా దేవుని నమ్ముకున్నాను, ఆ మధ్య కాలంలోనే చర్చికి వెళ్తున్నా. కానీ దేవుని ఎడల నాకున్న ఆసక్తి నా సమాజంలో ఉన్న అన్యజనుల్ని గదిలించింది. ఒకసారి చర్చికి వెళ్ళి వస్తున్నా, ఒకడు ఒంటి నిండా ఇంతంత దద్దుర్లు వచ్చినాయి, ఒంటి నిండా వచ్చినాయి. వాడు ఆహారం మానేశాడు. చిన్నవాడు, ఒక 4-5 ఏళ్ల బాబు. తల్లిదండ్రి ఘోరంగా ఏడుస్తున్నారు. ఎందుకు? వాడు బతకడని. ఒంటి నిండా వచ్చినాయి, ఇంతంత వచ్చినాయి. వాడికి ఆహారం లేదు, నీరసించిపోయాడు. కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయే పొజిషన్లో ఉన్నాడు వాడు. నేను చర్చికి వెళ్ళి బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళి వస్తున్నా నడుచుకుంటా. విశ్వాసిని. వాళ్ళు బయటకు వచ్చి అంటారు, అయ్యా ఒక్కడుగురా, మా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు, 2 మాటలు ప్రార్థన చేయవా అన్నారు. అన్యులు. నేను అన్నాను, నేను పాస్టర్ని కాదన్నా. స్తోత్రం. మీరు కూడా అంతేగా, ప్రార్థన చేయమంటే అదేగా మీరు చెప్పేది. నేను పాస్టర్ని కాదు, పాస్టర్ శాలేమన్ ఉంటాడు ఫలానా దగ్గర, అదేగా మీరు చెప్పేది. నేను అన్నాను, నేను పాస్టర్ని కాదు, పాస్టర్ గారు ఫలానా బంజారా కాలనీ దగ్గర ఉంటాడన్న. ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన తెచ్చే పరిస్థితుల్లో కూడా మేము లేము, నువ్వు వస్తావా రావా? భార్యాభర్త ఆపారు నన్ను. నేను పాస్టర్ని కాదయ్యా, నేను పాస్టర్ని కాదమ్మా, అయ్యేమో మాకు తెలియదు, నువ్వు యేసు ప్రభు భక్తుడు అని మాత్రం మాకు అర్థమవుతుంది. పాస్టర్ అమ్మ భాష మనకు తెలుసు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఒకటే, నువ్వు యేసు భక్తుడివి, మాకు అర్థమైంది, నువ్వు రా అని ఇక మొండి పట్టు పట్టారు. 2-3 సార్లు వాదించా. నాకు అర్హత లేదు, నేను ప్రార్థన చేయటం ఏంది, అది పాస్టర్లు చేసే పని అని నేను ఎన్ని చెప్పినా వాళ్ళు వినలా. సరే లోపలికి వెళ్తే నాకు ఒకటి అర్థమైంది. సరే అన్న వచ్చి చేసేదానికైతే లేదు, వీళ్ళు అన్యులు నన్ను అడిగారు కాబట్టి యేసు ప్రభువా నీ బిడ్డగా నేను స్పందిస్తున్నా అని వాళ్ళని అడిగా. మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా అన్న. ఉందయ్యా అని తెచ్చి ఆ నూనె తెచ్చి ఇచ్చారు. అది చేతికి రాసుకొని వాడి మీద రాసి సిలువేసి మోకాళ్ళుని, ఆ బిడ్డట పండుకొని ఉన్నాడు, మోకాళ్ళుని ప్రార్థన చేశా. ప్రభువా నేను దైవజనుడిని కాదు, అయినప్పటికీ వాళ్ళు ప్రార్థన చేయమని సహాయం కోరారు. దయచేసి వారి యందు జాలిపడు, పసివాడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాడి ప్రాణానికి ప్రమాదం కలగకుండా దయచేసి వాడిని బ్రతికించు, వాడిని స్వస్థపరచయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చేశా. ఆ రోజు అయిపోయి మరుసటి రోజు మళ్ళా ఖాళీ ఉంటే ఇంటికాడ ఉండను, పోవటమే మందిరం దగ్గరికి పోవటమే, దేవుని సన్నిధే, దేవుని మందిరమే, దేవుని పాదాలే. ఇక వీళ్ళతో కూర్చొని పోస్కోల్ మీటింగులు, పనికిమాలిన మీటింగులు, ఈ సోది వాగుళ్ళు ఏముండవు. కొంతమంది అరుగుల మీద కూర్చొని చూస్తుంటారు సీసీ కెమెరాల్లాగా, పోయేవాళ్ళని వచ్చేవాళ్ళు. ఇది ఒక దరిద్రపు అలవాటు. మనం ఆ టైపు కాదు. పని ఉంటే పని, లేకపోతే దేవుని మందిరం, లేకపోతే దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఇదే మన జీవితం. ప్రియులారా, ఇది ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. మీరు ఎల్లప్పుడూ పనికిమాలినోళ్ళలాగా ఉండకూడదు, మీరు పనోళ్ళు కావాలి, ప్రార్థనా యోధులు కావాలి, దేవుని శక్తిని లోకానికి చూపేవారు కావాలనేది నా ఆశ. ప్రార్థన చేశా. ఆ 3 దినాల నుంచి ఏమీ ఆహారం ముట్టనోడు పడిపోయి ఉన్నాడు. ఆ ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అంత మజ్జిగన్నం తిన్నాడు అంటవాడు లేచి. ఇక మరుసటి రోజు పోతుంటే ఇక మళ్ళీ పిలవరు, అయ్యా మా అబ్బాయి లేచాడు, దా ఇంకొకసారి చేద్దు కదా. ఇక వాడు పూర్తిగా వాడి ఒంటి మీద ఉన్నాయి అవన్నీ తగ్గిపోయిందాక నన్ను వదిలిపెడితే ఒట్టోళ్ళు. మీకు తెలుసా, ఆ కుటుంబం నాతో కలిసి ఇక చర్చికి రావటం మొదలుపెట్టారు.
ఏమండి, మనం చేసేవి కూడా చేయాలండి. ఎట్టండి? కొంతమంది, ప్రభువా నా కుటుంబాన్ని మార్చు తండ్రి, నా భర్తను మార్చు తండ్రి, నా భార్యను మార్చు తండ్రి, పిల్లల్ని మార్చు తండ్రి అని ఎగిరి ఏడి చేస్తుంటారు. అసలు వాళ్ళు మార్గపోవటానికి సగం వీళ్ళే కారణం. ప్రార్థన అయితే ఎగిరెగిరి చేస్తారు, కానీ ఆ దేవుని ప్రేమ, ఆ వినయం, ఆ సాత్వికం, ఆ మృదుత్వం, ఆ భక్తిభావం వీళ్ళ ఇంట్లో చూపించట్లా. ఫలితంగా వాళ్ళు మారట్లా. నువ్వు ప్రార్థించగానే సరికాదు, వాళ్ళని ప్రభావితం చేసే భక్తి, ఆ మారు మనసు నీలో వాళ్ళు చూడాలి. అప్పుడు వాళ్ళు లైన్లోకి వస్తారు. నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి నేను తీసుకున్న చర్య అదే సోదరులారా. నేను నమ్ముకున్న యేసుప్రభుని మీరు కూడా నమ్ముకోండి అంటే ఎందుకు నమ్ముకుంటారేంది? ఇంట్లో పలావ్ వండితే అందరూ తింటారు, కానీ ప్రభువుని నమ్ముకోమంటాడు, నువ్వు నమ్ముకుంటారా? నీకు నచ్చాడు నువ్వు నమ్ముకో. మమ్మల్ని అడిగితే ఇట్లా బలవంతాలు చేస్తేనే నాకు మండేది అంటారు. నమ్ముకోరు. వాళ్ళు నమ్ముకొనున్నట్లు భక్తి మరియు క్యారెక్టరు నేను చూపించాల్సి వచ్చింది. దాని ఫలితంగా అనతి కాలంలోనే కుటుంబం లైన్లోకి వచ్చిందండి, దేవుడి కృప వల్ల. ఈరోజు మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నాను నేను, ఆ కుటుంబం నా వెంటబడి దేవుని మందిరానికి వచ్చిందంటే ఊహించండి. ఆ బిడ్డ బతికేసరికి ఇలా ఎన్ని కార్యాలో సేవలోకి రాక మునిపే, నువ్వెందుకు కాకూడదు అట్లా? నువ్వు పాస్టర్ అయిన తర్వాత చేస్తావా, పాస్టర్ అయిన తర్వాత చేస్తావా? మరి నేను పాస్టర్ లేదు, పాస్టర్ లేదు. అప్పుడు నేను జస్ట్ చర్చికి పోయి వస్తున్నా, పిలిచారు, వెళ్ళాను. నాకున్న విశ్వాసాన్ని బట్టి ఆ నూనె రాసి ప్రార్థన చేశాను. నా దేవుడు ఆ చచ్చిపోయే బిడ్డను బతికిచ్చాడు. ఆ కుటుంబం అంతా కలిసి దేవుని మందిరాన్ని నాతో పాటు రావటం మొదలెట్టారు. ప్రతి విశ్వాసి, యేసు ప్రభు నమ్మిన ప్రతి విశ్వాసి అలా తయారైతే అసలు ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి. ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి. అదే కదండి జరగాల్సింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎంతమందికి అలాంటి పట్టింపు ఉంది? నీ పిల్లలు వచ్చి అడుగుతారా, మమ్మీ ప్రార్థన చేయవా అని అడుగుతారా? అడిగే పొజిషన్లో నువ్వు ఉన్నావా? నీ బిడ్డలకి ఏ చిన్న బలహీనత వచ్చినాడు, నూనె డబ్బా తీసుకొని రావాలి నీ దగ్గరికి. అమ్మా ఇదిగో నాకు ఈ బలహీనత ఉంది, ప్రార్థన అలా నేర్పాలి బిడ్డలకి. నీ సమాజంలో వాళ్ళు పరిగెత్తాలి. అక్క ఇదిగో నాకు ఇక్కడ బలహీనత ఉంది, ప్రార్థన చేయవా? అమ్మా నేను పాస్టర్మని కాదు, అయినా నాకు తెలియదు. నువ్వు భక్తురాలివి, నువ్వు నీతి గలదానివి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ దగ్గర ఆ వినయం, ఆ దైవత్వం కనపడుతుంది. అక్క నువ్వు 2 మాటలు ప్రార్థన చేయకని ఏ చెల్లైనా నీ దగ్గరకు వచ్చి అడిగితే నూనె తీసుకొని రాసి ప్రార్థన చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు, శక్తితో ఉందని పౌలు భక్తుడు చెప్పాడు. దేంతో ఉందని? శక్తితో ఉందని. ఈరోజు ప్రతిసారి కూటం అయిపోగానే పోటెద్దులాగా వరుసగా క్యూలో కాళ్ళు కాలుతున్నా, మలమల మాడుతున్నా నిలబడుతున్నారు తప్ప, ఊరి ఈడు ఏం మొత్తుకుంటున్నాడు, ఈడి స్వాప్ ఏందని ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారండి? చదువుకున్నోడికి చదువు లేనివాడికి అందరికి అర్థమయ్యేటట్టు చెబుతున్నా. అసలు వీడు ఏం మొత్తుకుంటున్నాడు, ఏంటి వీడి స్వాప్ ఏందని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎన్ని సంవత్సరాలు విశ్వాసులారా, ఎన్ని సంవత్సరాలు? రావటం పోవటం. ఓరి మీ భక్తి చల్లంగుండా. అసలు ఏం భక్తి ఇది? సమాజాలను కదిలించలేని భక్తి, సమాజాన్ని ప్రభావితం చేయలేని భక్తి, ఆత్మలను కదిలించలేని భక్తి, శక్తిని సమాజానికి చూపించలేని భక్తి. ఏం భక్తి అది? ఎప్పుడు నువ్వు పనోడు అవుతావు? ఎప్పుడు నువ్వు దేవుని కోసం ఫలిస్తావు? నీ మార్పుని ఎప్పుడు చూపిస్తావు? నీ భక్తిలోని శక్తిని ఎప్పుడు చూపిస్తావు? నీ కోసం చూస్తున్నాడు ఆయన. నీ కోసం చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు తయారవుతావా అని చూస్తున్నాడు ఆయన. ఏదండి మీకు నాకు తేడా అయింది? నాకు అర్థం కాదు. చెప్పండి, మీకేమన్నా 2 కళ్ళు, నాకేమో 4 కళ్ళు ఉన్నాయా?
లేకపోతే మీకేం 2 చేతులు నాకేం 6 చేతులు ఉన్నాయా? ఏంది? ఒకటే తేడా. చర్చికి పోవటం రావటం కాదు, ఆ భక్తిని, అందులోని శక్తిని లోకానికి చూపించాలన్న ఆరాటం ఒకటి ఉంది చూసా, అది కావాలి. నాలో ఉన్నది మీలో మిస్ అయింది. అది చెప్పండి. అన్ని పనులు దేవుడే చేస్తాడో మనం చేయాలా? మనం చేసేది కూడా మనం చేయాలి. అన్న ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, ప్రార్థన చేయవా? అస్సలేం చదవలేదన్నా అంటే నాకు మండిద్ది. అస్సలేం చదవకుండా మరి ఏం రాద్దాం? అది పోయి రాయిపో, నా సాక్ష్యం రాయిపో. మరి ఇంకేం రాస్తా? చదవాలా. మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. దేవుని మీద ఆధారపడాలి. బాగా తలకాయ పడుతుంది, అందుబాటులో అమృతాంజనం ఉందనుకో, రాసుకోవచ్చు, తప్పేం కాదు. మోకాళ్ళుని ఈ తలనొప్పి యేసు నామంలో తగ్గాల, తగ్గితేనే ప్రభువా, తగ్గకపోతే తేడా, తగ్గాల అని దేవుణ్ణి శోధిస్తా కూర్చోకూడదు. నీకు అందుబాటులో అది ఉందిగా, తీసుకొని రాయి. అయినా తగ్గలేదనుకో, అప్పుడు కూర్చో. పొలం పంట దగ్గర నుంచి, జీవితంలో సఫలత కోసం ప్రయత్నాల దగ్గర నుంచి, మనుష్యుడా నీ వంతు పని నువ్వు చేయాలి. దేవుడి వంతు సాయం దేవుడు చేస్తాడు. నా పిల్లల్ని మార్చు, నా పిల్లల్ని మార్చు, నా పిల్లల్ని మార్చు అంటే దేవుడు మార్చడు. ముందు నువ్వు మారు అంటాడు. ముందు నువ్వు మారు. నీ టెంపర్ తగ్గించుకో. నీ ప్రవర్తనలో అపవిత్రత ఉంది, అది మార్చుకో. ఒకసారి ఒక అమ్మాయి ఇంతోడిని తీసుకొచ్చింది నా దగ్గరికి. ఇంతోడిని ఏనండి, ఇంతోడిని అని అంది. ఏందమ్మా అన్న? ఈడు చండాలంగా తిడుతున్నాడు అన్నయ్య అంది. ఈడు పచ్చి బూతులు ఎట్ట మాట్లాడుతున్నాడంటే అట్ట మాట్లాడుతున్నాడు అన్నయ్య అంది. వాడు ఇంతోడు, నిజం ఇంతోడు, సంకన వేసుకొని వచ్చింది మళ్ళీ. నిజమే, వాడు మామూలు చదవట మంత్రాలు భయంకరంగా చదువుతున్నాడు. నేను అన్నాను, ఇప్పుడు ఏం చేయమంటావు అన్న? ప్రార్థన చేయండి అంది. దీనికి ఆవిడ మంత్రాలు చదవటం మానుకోవాలని. మంత్రాలు అంటే అర్థమైందిగా, బ్యాలెన్స్, ఏ మాత్రం బ్యాలెన్స్ లేకుండా బండబూతులు ఎడుతున్నాడు వాడు, నోరు తెరిస్తే. ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తా, కానీ ఇదిగో ఒక్క మాట అడుగుతానమ్మా, నిజం చెబుతావా అన్న. అడుగన్నయ్య అంది. మీ ఇంట్లో నువ్వు నీ భర్త చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా. చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా. మహారాజమ్మ మమ్మ బంగారు తల్లి, అప్పుడప్పుడు అరుచుకుంటుంటాం అన్నయ్య అంది. ఆ మంత్రాలే వాడు నేర్చుకున్నాడమ్మా. లేకపోతే అడిగి బయట క్లాసులు అయ్యిరా, అడిగి బయట క్లాసులు ఎవరిస్తారు? ఆడు ఇప్పుడే అన్నీ, మమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నాడు అన్నీ చూసి నేర్చుకునే వయసు ఇది. మీరు వాడి ఈ వయసులోనే వాడిని పిహెచ్డి స్థాయికి తెచ్చారంటే ఇంట్లో ఏ రేంజ్లో మీరు వాడుతున్నారో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సింది వాడిగా మీకా అన్న? మారాల్సింది వాడా మీరా? మేమే. ఇక బో అన్న, ప్రార్థన కూడా చేయలే. దేవునికి స్తోత్రం. ఇంకెందుకు ప్రార్థన? మళ్ళీ అదొక మోసం. చేయలే, ఇక చెయ్యి కూడా పెట్టలాడి మీద. పో, ముందు నువ్వు మారు, పోమని పంపించా. నువ్వు నీ భర్త ఇద్దరు మారండి. బూతులు మాట్లాడుకోవటం ముందు మీరు మానుకోండి, తర్వాత ఆడు బాగుపడతాడని చెప్పా. పిచ్చి తల్లి పాప ఎక్కడే ఆడో ఉండి ఉంటుంది. మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కండి కుటుంబాల్లో. మనం మారినప్పుడు కదా ఆ మార్పు చూసి అవతల వాళ్ళు మారేది. సో ప్రార్థించటం మాత్రమే కాదు, మారిన మన జీవితాన్ని మనం మన ఫ్యామిలీకి చూపించాలి. పెళ్ళి బయలుదేరు అనగానే అట్టహాస అటమతన అడమంతరం మిడివాలంగా తయారయ్యేది భార్య. ఆ మధ్య యేసుప్రభు దగ్గరికి వస్తుంది, మొత్తం పోయింది. ఆ సోకులు, ఆ హడావుడి, ఆ ఎచ్చులు, ఆ ఎగస్టాలు మొత్తం పోయినాయి. శుభ్రంగా పద్ధతిగా ఉండటం మొదలుపెట్టింది. మళ్ళీ ఒక మ్యారేజ్ వచ్చింది.
ముస్లిం కుటుంబం వాళ్ళు మామూలుగా తయారు గారుగా ఫంక్షన్స్కి. ముస్లిం కుటుంబం భార్యకి చెప్పాడు, మాయ్ రెడీగా పెళ్ళికి వెళ్ళాలని. ఏం రెడీ లేదు. ఇంట్లో పని చేసేటప్పుడు కాస్త అట్టిట్టుంటారు కదా, జస్ట్ అలా రెడీ చేసుకొని ఇంకా బాగుంది. నిజంగా జరిగింది. ఇంకా బాగుంది. ఏంది అవతారం? పెళ్ళికి ఫలానోళ్ళది తెలియదయింది, చలో బట్టలు మార్చు రెడీగా అన్నాడు. ఆయన తెలుసు ఎప్పుడు ఎట్లా రెడీ అయ్యిద్దో. ఇప్పుడు చర్చికి పోతుంది, ఇంకా రెడీ కాల. ఏంది ఈ అవతారం? ఎట్లా పెళ్ళికి బట్టలు మార్చుకొని రెడీగా అంటే ఎందుకు రెడీ కావాలని అడిగింది. నేను టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి అక్కడ? పెళ్ళి వాళ్ళదే, మంద కాదుగా. నువ్వు రమ్మన్నా వస్తా. నేను సోకులు చేసి హడావుడికి కనపడి అక్కడ ఎవరిని ఆకర్షించాలని నాకు అవసరం లేదు. నా భర్తవి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అడుగు. నువ్వు ఏది కట్టమంటే అది కడతాను, ఏవి పెట్టుకోమంటే అవి పెట్టుకుంటాను. నేను నీకు నచ్చాలి కానీ బజార్లో ఉన్న ప్రతి ఒక్కడికి నచ్చాలా? నేను నీ కళ్ళను ఆకర్షించాలి కానీ, నేను నీకు అందంగా సౌందర్యంగా యుక్తంగా కనపడాలి కానీ బయటోడికి ఎందుకు కనపడాలి? నేను హడావుడిగా మైండ్ పోయింది దెబ్బగా భర్తకి. నేను నీకు సౌందర్యంగా కనపడాలయ్యా, నా భర్తవి నువ్వు. నీ ముందు నీ కళ్ళను ఆకర్షించే విధంగా నేను ఉండాలి. లోకుల కళ్ళను ఆకర్షించిన పాపం నాకెందుకు? నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దాన్ని, పరిశుద్ధాత్మను పొందుకున్న దాన్ని. నేను లోక సంబంధమైన అపవిత్రత నాలో ఇంకా ఉండటానికి వీల్లేదు. ఎవరి కళ్ళనో ఎవరి మనసులను ఆకర్షించాల్సిన అవసరం నాకు లేదు. నాకు దేవుడిచ్చిన భర్తవు నువ్వు ఉన్నావు, చాలు. నాకు నీ కళ్ళ ముందు నేను ఆకర్షణీయంగా ఉంటాను. నీ ముందు నేను ఏం ధరించమంటావు చెప్పు, నేను ధరిస్తా అంతే. లోకుల ముందు నేను హడావుడి ఉండమంటే నేను ఉండను. మారు మాట్లాడాలి ఆయన. అలాగ మ్యారేజ్కి వెళ్ళొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ సండే ఆయన కూడా చర్చికి వచ్చాడు. ముస్లిం కుటుంబం వచ్చారు, చర్చికి వచ్చేసారు. ఆ కుటుంబం మొత్తం బాప్తీసం పొందారు. మీకు తెలుసా, ఈరోజు పరిచారకుల్లో ఆమె భర్త ఒక పరిచారకుడు. ఎట్లా నువ్వు కదిలించబడ్డావంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన. అసలు నీకు చర్చికి రావాలని ఎందుకు అనిపించిందంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన. ఏ స్టోరీ? ఈ మ్యారేజ్కి వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో ఏం మాట్లాడిందో చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అమ్మ బాబాయ్, నా దగ్గర ఎదిగిన బిడ్డలు ఎట్టంటోళ్ళు ఉన్నారా? నాకు మామూలుగా ఉండదుగా. నాకు ఇక మహా సంతోషం. చెప్పండి, మన క్యారెక్టర్తో నిమిత్తం లేదా? మన ప్రవర్తనతో సంబంధం లేదా? మన కన్నీటి ప్రార్థన అక్కర్లేదా? మన సువార్త ప్రకటన అక్కర్లేదా? మనం చేయొద్దు? మనం చేయాలి. మనం బ్యాలెన్స్ అవ్వాలి. నీ కుటుంబాన్ని కదిలించాలి, నీ సమాజాన్ని కదిలించాలి. యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందిన వారై, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వారై, పవిత్ర హృదయులై ఈ దేవత్వాన్ని చూపిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. సమాజం ఎంత ఆశ్చర్యపోతుంది. నాకు తెలిసినటువంటి 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడే పరిచర్య చేస్తూ ఉన్నారు. తప్పదు, చెప్తాను వినండి. మళ్ళీ ఈ స్టోరీ అంతసేపు 2 మొక్కలే. ఒక ఫ్యామిలీ వాళ్ళు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను సోపేతోటలో ఉండేవాళ్ళు, వాళ్ళు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు. ఆ మధ్యకాలంలో ఆయన్ని ప్రభు దర్శించాడు. ప్రభు రెక్కల కిందికి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పెద్ద అయిన దాకా వాళ్ళ కుటుంబం మొత్తం అయ్యే చేశారు. సుబ్బయ్య తోటలో చుట్టలు, పొగాకు చుట్టలు. ప్రభువుని తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, ఆ కుటుంబం రక్షింపబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకప్పుడు కొట్లమ్మడి తిరిగి చుట్టలు అమ్మినటువంటి చుట్టలు ప్యాకులు
ఆ కొట్లలో వేసిన వ్యక్తి పిల్లలు తినే తినుబండారాలు ఉంటాయే, తన బండికి ఆ పక్క ఈ పక్క సంచుల నిండా అవి పెట్టుకొని, బాక్సుల నిండా అవి పెట్టుకొని, చుట్టల వ్యాపారంతో చాలా పెద్ద లాభం ఉంటుంది ఆయనకి, అయినా సరే నాకు వద్దనుకున్నాడు. మార్పు అండి, మార్పు వద్దనుకున్నాడు. ప్రాణాలతో చెలగాటవాడి అనేక మంది క్యాన్సర్ కారణమయ్యేటువంటిది నాకెందుకో వద్దో అనుకొని చిన్నపిల్లలు తినే తినుబండారాలే వేసుకొని 1000 రూపాయలు వచ్చేది 500 చాలు అనుకొని అందులో బతకటం మొదలుపెట్టాడు. సమాజం ఒప్పుకోదా? ఇంకో బ్రదర్ కూడా అంతే. ఆయన సిగరెట్లు అండి 2 బాక్సులు నిండా సిగరెట్లు పెట్టుకొని షాపులో అమ్ముడు తిరిగి అమ్మేవాడు, కొట్లకి వేసేవాడు. ఐడియా ఉందా మీకు? అట్టేస్తారు, ఐడియా ఉందా? తీసి పడేసి ఏం చేశాడు తెలుసా? ఈ బాదం పాలు, సుగంధ అవి ఉంటాయే, అలాంటిది ఒకటి బండి ఏర్పాటు చేసుకొని దాని మీద తన జీవనోపాధి సాగిస్తూ ఉన్నాడు. ఇతరుల ప్రాణాలతో చెలగాటాలు ఆడేటువంటి వస్తువులు నా చేతులతో వెళ్ళకూడదు. నా చేతితో ఎవరికైనా ఏదైనా వెళితే వాళ్ళకి ఆరోగ్యం లభించాలి, వాళ్ళకి మేలు కలగాలి, వాళ్ళకి దీవెన కలగాలి. నా చేతులతో వెళ్ళేది అవతల వాళ్ళ కుటుంబాలకి శాపంగా మారకూడదు. పరిశుద్ధాత్మను కలిగిన వారి ఆలోచన, నా వల్ల అవతల వాడు నాశనం కాకూడదు, నా వల్ల అవతల వాడు నష్టపోకూడదు, నా వల్ల అవతల కుటుంబం రోడ్డు పాలు కాకూడదు. ఈ మంచి హృదయాలను నా దేవుడు ఆశీర్వదించుకొని ఉంటాడా? నా దేవుడు దీవించుకొని ఉంటాడా? ఈరోజు మనం పరిశీలించుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎక్కడ పెట్టుకొని హల్లెలూయా స్తోత్రం అంటే సరిపోయిద్దా? ఆదాము యొక్క ఆలోచనలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు నా ఆలోచనలకు అవకాశం ఇచ్చాడు. మన మార్పు, మన కుటుంబ మార్పు కారణం కావాలి. మన మార్పు మన సమాజం యొక్క మార్పుకు కారణం కావాలి. మన ప్రవర్తన, మన భక్తి, మన ఆత్మీయత, మన ప్రార్థన, మన పవిత్ర జీవిత విధానం అనేక మందికి మాదిరి కావాలి. పరిశుద్ధాత్మ సంబంధులురా, ఆత్మ కలిగిన వాళ్ళురా. వాళ్ళ ప్రవర్తనలో దీనత్వం, వాళ్ళ క్రియల్లో పరిశుద్ధత, వాళ్ళ ప్రేమలో స్వచ్ఛత, త్యాగబుద్ధి, దయాగుణం, ఆత్మీయత. లేదా మన వాటికి విలువ లేదా? వాటిని అనుసరించాలా లేదా? ఈనాడు క్రైస్తవ సంఘం వీటిని వదిలేసింది. వదిలేసిందండి వీటిని. చిన్న ఏముందిలే అనుకుంటా దాటిపోతుంది. చిన్న వాటిని కూడా పట్టించుకుంటాడు లోకంలో అన్యుడు. చిలకలూరుపేటలో ఒకప్పుడు డాన్సర్లండి, డాన్స్ పార్టీలో డాన్స్ వేసే డాన్సర్లండి యేసు ప్రభువుని నమ్ముకొని ఆ డాన్సులాడే వృత్తులను వదిలేసి కష్టపడి పత్తి కూలికెళ్ళి పని చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా గందరగోళంగా జీవించే వ్యక్తులు ఈరోజు వాటన్నిటిని విసర్జించి కంపెనీలోకి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ, ఆ స్పిన్నింగ్ మిల్లుల్లో అక్కడెక్కడ కష్టపడి చాకిరీ చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు. ఏమ్మా, ఇట్లా పోతే నీకు వచ్చే డబ్బులు నెలకి ఒక 15,000, 14,000, 13,000, 12,000, 10,000 వస్తాయి. అదే డ్యాన్స్ పార్టీకి మాట్లాడుకొని వెళ్తే ఒక ప్రోగ్రామ్ చేస్తే 6-7 వస్తాయి, 2 ప్రోగ్రాములు చేస్తే 15-20 వస్తాయి. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగినాయి, ఇంకా డబ్బులు వస్తాయి. ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చుగా అంటే ఏమంటుందో తెలుసా? అన్నా నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని, అన్నా నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని. తమ్ముడా వెళ్ళొచ్చు కదా, తమ్ముడా నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళట్లేదు? అన్నా నేను మారు మనసు పొందాను అన్న, బాప్తీసం పొందాను, పాత జీవితం సమాధి అయిపోయిందన్నా. చెల్లెమ్మా వెళ్ళొచ్చు కదమ్మా, నువ్వు వద్దన్నా. నాకు 20,000 వద్దు, ప్రోగ్రాంకి 30,000 వద్దు, ప్రోగ్రాంకి 40,000 వద్దు, ప్రోగ్రాంకి 1,00,000 వద్దు. నాకు
నేను చిందులేసేదానికి, నేను అర్ధనగ్నంగా ఎగిరేదానికి, విచ్చలవిడిగా ప్రవర్తించేదానికి కాదన్న నేను రక్షింపబడింది. నేను అలా బతికేదానికి కాదు, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టింది. నేను డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేదానికి, డబుల్ మీనింగ్ పాటలు పాడేదానికి కాదు. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టింది. నేను మారాలని, ఒక క్రొత్త జీవితంలోకి నేను అడుగు పెట్టాలని, నూతన సృష్టిగా నేను మారాలని నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు నా తండ్రి. తెలియకపోతే అది వేరే సంగతి. తెలిసి ఆ నీచమైనటువంటి ప్రవృత్తిలోకి నేను ఎందుకు వెళ్తాను? నాకొద్దు అని మారిన ఆడపిల్లల్ని చూసినప్పుడు కడుపు నిండిపోద్ది. నాకు కడుపు నిండిపోయిందండి. ఎంత సంతోషమో. డాన్సర్లు మారిపోయారు. పడుపు వృత్తి చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తులు మారిపోయారో. ఆ విచ్చలవిడి వ్యభిచార జీవితాన్ని విసర్జించి కష్టించి పని చేసుకొని ఈరోజు 10 మందికి మార్గదర్శకులుగా నిలబడ్డారు. మన మార్పుని ఇద్దరు చూస్తున్నారు. జీవం గల దేవుడు చూస్తున్నాడు. మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎదురు చూస్తుంది. మన కుటుంబం ఎదురు చూస్తుంది. పరిశుద్ధాత్మ సంబంధంగా మారిన జీవితాలు. మన నోటి వెంట దూషణ, మన నోటి వెంట అపవిత్రమైన మాటలు మన పిల్లలు ఎనరో. మనం అన్న మాటలే మన పిల్లలు అంటారు కదా, మనం అన్న మాటలే వాళ్ళు అంటారు కదా. పిల్లల్ని కంట్రోల్ చేయగలమా? నో. ముందు మనం నోరు ముయ్యాలి. భయంకరమైనటువంటి వ్యక్తులు మారిపోయారు తెలుసా? కొంతమందికి సినిమా పిచ్చి, సినిమా యాక్టర్ల పిచ్చి. అట్టంటి వాళ్ళు కూడా మారిపోయారని వదిలిపోయింది ఆ పిచ్చి. ఇప్పుడు యేసయ్య పిచ్చి పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమందికి సినిమా వాళ్ళ పిచ్చి. ఏం పిచ్చో, మహా పిచ్చేది. ఒకసారి ఎన్టీఆర్ గారు ఒక చోట ప్రచారానికి పోయాడంట. అప్పట్లో ఎన్టీఆర్ గారు ప్రచారానికి పోయాడంట ఒక చోట. మన గ్రామంలో వాళ్ళ ఓట్లు మనకు వచ్చేటట్టు జాగ్రత్తగా చూడండి, మాట్లాడండి, మనం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. పాపం ఆయన చెప్పుకోవడానికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఎన్టీఆర్ పిచ్చిది ఒక ఉందంట. ఎన్టీఆర్ పిచ్చిది చూడండి. వీళ్ళ పిచ్చితో పాపం వాళ్ళు ఎన్నక సాట్లు పెడతారు. ఆయన సినిమా వస్తే రోజుకు 4 గంటలు అవకాశం ఉంటుంది. 4 గంటలు చూసిద్దంట. ఇంట్లో టిఫిన్లు క్యాన్లు కూడా అమ్మి చూసిద్దంట. అంత పిచ్చి. వాళ్ళు అన్నారు, సార్ మీరు వచ్చారని తెలిసింది బయట జనానికి, చాలామంది వచ్చి ఉన్నారు, స్టూల్ వేస్తాం, ఏదన్నా ఎత్తేస్తాం, దాని మీద నిలబడి 2 డైలాగులు మాట్లాడి జస్ట్ ఊరకు అట్లా కదిలించి ప్రచారం చేసి వెళ్ళండి అంటే, సరే ఏదన్నా ఒక బల్ల వేయించండి, నిలబడతాను, దాని మీద నిలబడి నేను 2 డైలాగులు మాట్లాడి వెళ్తాను నేనంటే, పాపం తెచ్చి వేశారు ఆయనకి. నిలబడ్డాడు. నిలబడి ఏదిగా ఆయన మాట్లాడే ఉంటాయిగా, డైలాగులు ఏమి ఉంటాయిగా, సినిమా వాళ్ళ డైలాగులు ఉంటాయి కదా. 2 మాటలు అన్నాడో లేదో పాపం పంచి కట్టుకొని వచ్చాడంట ఆయన. పంచి కట్టుకుని వచ్చాడు. ఈ పిచ్చిది వెనక్గా పోయి పంచి పాపం ఇట్లా వెనక్కి, ఇట్లా ఏమంటారు దాన్ని, కుర్చీలు వెనక్కి దోపుతారు కదా, కరెక్ట్గా వెళ్ళి ఆ కుర్చీలు పట్టుకుందంట. పట్టుకొని అన్నో అన్నా రామన్నో అన్న అంటుందంట. ఆయన వదులు అంటున్నాడంట. ఆయన 4 బట్టి లాగినా రావట్లేదంట. గట్టిగా లాగారు అనుకో, ఏం పట్టుకుంది, ఆంతులు లాగిందనుకో పంచ మొత్తం ఊడిపోయింది. ఆయన పరిస్థితి ఏంది? ఎంత డేంజరు. అలాంటి పిచ్చోళ్ళు. కొంతమందికి ఆ పిచ్చి, కొంతమందికి రాజకీయం పిచ్చి, ఓయమ్మ రకరకాల పిచ్చులు. మనకు ఆ పిచ్చులన్నీ కాదు, మనకి యేసయ్య పిచ్చి. మన హీరో చెప్పు, ఎవరు మన హీరో? పెద్దగా చెప్పు. అది మన నాయకుడు, మన జెండా, సిలువ జెండా. మన గుర్తు సిలువ గుర్తు, మన నాయకుడు యేసునాథుడు. మనం పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళం. పనికి మాలిన మనుషులకు బానిసలంగా మనం.
వాళ్ళకి పిచ్చి, కొంతమందికి రాజకీయ నాయకులు పిచ్చి, కొంతమందికి ఏమో సినిమా యాక్టర్ల పిచ్చి. మీలో ఎవరైనా ఉన్నారు ఎట్టంటి వాళ్ళు? ఎక్కినంత వరకు చాలు, ఇక మానుకొని ప్రభు వైపుకు మళ్ళుకోండి. ప్రభు వైపుకు మళ్ళుకుందాం. మనం చేయాల్సిన క్రియలు మనం చేద్దాం, దేవుడు చేయాల్సిన క్రియలు దేవుడు చేస్తాడు. జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మనం చూస్తాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు బుద్ధివాక్యము ద్వారా మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న పొరపాట్లు, మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న పాపము క్రియలను ఎండగట్టావు. మేము సిగ్గుపడుతున్నాం. పరిశుద్ధాత్మను కలిగిన వారంగా, పరిశుద్ధాత్మ సంబంధంగా మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో, మా కుటుంబాల్లో, సమాజాల్లో మార్పు కొరకు మేము ఎలా సిద్ధపడాలో ఈరోజు మాతో మాట్లాడావు. మేము చేసే వాటికి కూడా నువ్వు విలువనిస్తున్నావు. మేము సిద్ధపడవలసిన విధంగానే సిద్ధపడటానికి మా కృపనివ్వు. మా బిడ్డలందరూ భక్తిపరులు కావాలి, పరిశుద్ధాత్మ సంబంధులు కావాలి, సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తులు కావాలి. వంకర టింకర జీవితాలను విసర్జించి నూతన సృష్టిగా మారాలి. తమ పవిత్ర నడవడి వలన తమ కుటుంబ సభ్యుల్ని నీ సన్నిధికి రాబట్టాలి, సమాజాలను నీ ఎదుగు రాబట్టాలి. ఎవరెవరిలో ఏ ఏ లోపాలు ఉన్నాయో, ఏ వంకర్లు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో నీ రక్తముతో కడిగి శుద్ధీకరించో. ఇంతమందిలో ఎంతమంది బాప్తిస్మం పొందారో, ఇంకా ఎంతమంది పొందలేదో అయ్యా, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులై నూతన సృష్టి అయి నీ రాజ్య వారసులగున్నట్లు మా బిడ్డలందరినీ బలపరచు. ఈ నెల ఆఖరులో జరగబోతున్న బాప్తిస్మ కార్యక్రమంలో బిడ్డలందరూ పాలు పంపులు పొందేటట్టు రక్షణ లేని వారందరినీ సిద్ధపరచు. రక్షణ పొందిన వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి సహాయం చేయి. అయ్యా, నువ్వు చేసే పని నువ్వు చేశావు, మేము చేసేవి కూడా నువ్వు చూస్తూ ఉంటావు. మేము నీకు నచ్చే విధంగా పనులు చేయడానికి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక మొక్క చెప్పండి. మీకోసం నేను ప్రార్థన చేయాలా, లేకపోతే ఇతరులకు ప్రార్థన చేసే మెట్టు మీరు ఎక్కుతారా? ఈ ఒక్కసారికి నువ్వు చేయన్నా ఇక నుంచి మేము అంటారా? ఒకసారి చెబితే నేను సంతోషపడి ఆనందంగా ఇంటికి వెళ్తానండి. చెప్పండి, తయారవుతారా? దండం పెట్టి చెప్పేదా? తయారవ్వాలి. పైపైన ఉండే నాసిరకం భక్తి, నాణ్యత లేని భక్తి చేయొద్దు. దేవుని శక్తి చూపించాలి సమాజానికి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడా లేదా? మరి ప్రార్థన చేస్తే నా చచ్చిపోయే బిడ్డ బతికాడా లేదా? పాస్టర్ని కాదుగా నేను, అయినా పాస్టర్ని కాకపోవచ్చు, కానీ దీనుణ్ణి, విశ్వాసం గల్లోడిని. నాకు తెలిసినంతలో ఆ నూనె రాసి అయ్యా అని ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడిని బతికిచ్చాడు నా తండ్రి. నీ ప్రార్థన ఎందుకు విన్నాడు రా తల్లి? నీ ప్రార్థన ఎందుకు విన్నాడు నాయనా? నా ఆశ అది. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని కెరటమై సమాజాల్లో సరిగ్గా మండితే ఎన్ని జీవితాలు మారిపోతాయో, ఎన్ని కుటుంబాలు మారిపోతాయో, ఎంతమంది బాగుపడతారో, ఎన్ని జీవితాలు వెలిగించబడతాయో నా కోరికమ్మా. మా అందరికీ ప్రార్థన చేయలేక ఈ మాటలన్నీ చెబుతున్నావులే అంటారా? చాకిరికి దడిసేవాడినా తెలుసుగా. కష్టానికి వెనకాడతానా? కష్టానికి వెనకాడేవాడిని అయితే ఇంత చేయగలుగుతానా? ఇన్ని సంవత్సరాల పనిలో ఉండగలుగుతానా? కష్టానికి వెనకాడమ్మా. కాకపోతే మిమ్మల్ని నా చేతులకు అలవాటు చేయటం కాదు, మిమ్మల్ని యేసయ్యకు లింక్ చేసి, మిమ్మల్ని యేసయ్యకు అంటుకట్టి మీరు ఇతరుల కొరకు ఫలించే వాళ్ళగా తయారు చేయాలన్నది నా ఆశ. అర్థమైతే, నా బాధ ఏందో మీకు అర్థమైతే సంతోషం.